అప్పుడెప్పుడో పెళ్లి కాని ప్రసాదు అంటూ ఓ డైలాగ్ పెడితే అది బాగానే పేలింది. ఇప్పుడైతే అది బాగా చాలామంది అనేటటువంటి పరిస్థితి ఉంది. ఆడపిల్లల కోరికలు తీర్చే స్థాయిలో అబ్బాయిలు లేకపోవడం, అబ్బాయిల అన్నిటికీ వాళ్ళ కోరికలు తీర్చే స్థాయికి వచ్చేటప్పటికి వాళ్ళ వయసు అయిపోవడం, కాబట్టి అప్పుడు ఆగిపోవడం. ఆ కోరికలు తీర్చేవాడు దొరికేటటువంటి సందర్భంలో వీళ్ళకి పెళ్ళిగా ఈ మొత్తం పరిణామ క్రమం ప్రపంచం మీదన బాగా ఉంటుంది. ఎస్పెషల్లీ భారత్‌లో బాగా ఉంటుంది. 20, 25లో పెళ్లి చేసుకుంటే 30, 35 వరకు మన పిల్లలతో ఆటలు. 40, 45లో మన పిల్లల పెళ్ళిళ్ళు. 50, 55 వరకు మనవాళ్ళతో ఆటలు. 60, 65లో మనవాళ్ళ పెళ్ళిళ్ళు. 80, 90 వరకు బతికుంటే ముని మనవాళ్ళ పెళ్ళిళ్ళు కూడా చూసే అవకాశం. కానీ 30, 35లో పెళ్లి చేసుకుని 60లో పిల్లల పెళ్ళిళ్ళు చేసి మనవాళ్ళ పెళ్లి చూడకుండానే శుభం కార్డు వేసుకుంటే 40, 50లో పెళ్లి చేసుకుంటే పిల్లలు పుట్టడం కష్టమే. పెళ్ళిళ్ళు చేసేది కూడా కష్టమే. ఒకవేళ పుడితే పిల్లల పెళ్లి పత్రికలో తండ్రి పేరు ముందు లేట్ అని ఒక బోర్డు పెట్టుకోవాలి. అందుకే చిన్నతనంలో పెళ్లి చేసుకోవడం ఎంత ముఖ్యమో నాటి తరం ఎప్పుడో గమనించి. కాబట్టి ఇప్పుడు చిన్నతనంలో అక్కర్లేదు. ఒరిజినల్ వయసులో పెళ్లిళ్ళు చేసుకోకపోతే ముచ్చట పోతుంది అని చెప్తున్నారు.